వెల్కమ్ టు రాజనీతి. మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ డైనో డీట్స్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. దీనికి సంబంధించి టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. ఈ టీజర్లో మంత్రి నారా లోకేష్ కూడా పార్టిసిపేట్ చేసి దీనికి సంబంధించిన వివరాలు దేవాన్ష్ని అడిగి తెలుసుకున్నారు. డైనోసార్లు, వాటి పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న విషయాలు, డైనోసార్ల వింతలని దేవాన్ష్ పాడ్కాస్ట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షకులకు తెలియజేస్తాడు. Devansh, why is the room full of dinosaur stuff? Wait, you have books about dinosaurs too? Research. Why do you have paintings on dinosaurs? Even more research. What does your book say? Never ever trust a dinosaur. Long story. Wait. Are you doing a podcast on dinosaurs? Right on point. Do you know your facts or are you just trying to survive? Both, but mostly survive. ఈ ఛానల్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దేవాన్ష్ గతంలో ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించారు. దేవాన్ష్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సీనియర్ నటుడు బాలకృష్ణకు మనవడు కావటం, లోకేష్ కుమారుడు కావటం వల్ల దేవాన్ష్కి సంబంధించిన వార్తలు మీడియాలో అప్పుడప్పుడు వస్తుంటాయి. అది సహజం కూడా. జనరల్గా విఐపీల పిల్లలకు సంబంధించిన వార్తలు మీడియాలో వస్తుంటాయి కదా, అలాగే ఇతర వార్తలు కూడా మీడియాలో వస్తుంటాయి. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకొని అక్కడ భక్తులకు అన్నదాన విరాళాలు అందించడం ఒక ఆనవాయితీగా ఉంది. అయితే ఈ డైనో డీట్స్ గురించి వీడియో రిలీజ్ చేసిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది దేవాన్ష్ని ట్రోల్ చేస్తున్నారు. దేవాన్ష్ వయసు 11 ఏళ్ళు, చిన్న పిల్లాడు, రాజకీయాలతో సంబంధం లేనాడు. ఈ పిల్లాడి మీద వాళ్ళ సైకోయిజాన్ని చూపిస్తున్నారు. అతను ఎవరో ఆదిరెడ్డి అంట. ఆడి పోస్ట్ చూడండి ఒకసారి. ఓర్వలేనితనం, శాడిజంతో కూడిన పోస్ట్ ఇది. అందులో ఏముంది? ధనవంతుల పిల్లలు బిగ్ బ్యాంగ్, స్ట్రింగ్ థియరీ, క్వాంటమ్ కంప్యూటర్ల గురించిన ప్రాజెక్టుల పేరుతో ఇంటర్నెట్లో బొమ్మలు సేకరించి ఆ పదాలు వెర్రిగా వాడుతూ భవిష్యత్ స్వైంటిస్టులు అనే భ్రమతో ఉంటారు. సైంటిస్టులు కాదు, ఇక్కడ మళ్ళీ ఆడు వ్యంగ్యం అనమాట. స్వైంటిస్టులు అనే భ్రమతో ఉంటారు. ఇది ఒక అనవసరమైన ఆరాటం. పిల్లల్ని ఇలా ప్రదర్శనలకు వాడుకోవటం చైల్డ్ అబ్యూజింగ్ కింద చూడాలి అంట. అంటే ఇతని థియరీ ప్రకారం ఇది చైల్డ్ అబ్యూజ్ అంట. మరి చిన్నప్పుడే వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల మీద అబ్యూజ్ కేసు పెడతారా? చిన్నప్పుడే చెస్లో ప్రతిభ కనబరిచిన కోనేరు హంపి, పెంట్యాల హరికృష్ణ, ప్రజ్ఞానంద, క్రికెట్లో ప్రతిభ కనబరిచిన సచిన్ టెండూల్కర్, వైభవ్ సూర్యవంశీల తల్లిదండ్రుల మీద కూడా చైల్డ్ అబ్యూజ్ కేసులు పెట్టాలేమో ఇతని థియరీ ప్రకారం. ఇతను పోస్ట్ కింద కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఇంకా సైకోలు, సన్నాసులు అని చెప్పాలి. ఒకడేమో ఆ వీడియో చూస్తే అతని సహజ స్వభావంలాగా అనిపించట్లేదు, ఏది దేవాన్ష్ సహజ స్వభావంలాగా అనిపించట్లేదంట ఆడికి. ఇంకొకడికేమో ఆటిజం అని అనుమానం అంట. దానికి ఆదిరెడ్డి అనేవాడు ఉందని సర్టిఫై చేస్తాడు. పసిపిల్లలను కూడా వదలకుండా ట్రోల్ చేయటం ఈ సైకోల సహజ లక్షణం. వీళ్ళ వల్ల సమాజానికి ప్రమాదం. మొన్నటిదాకా మహిళలను ట్రోల్ చేశారు. వీళ్ళ నాయకుడు జగన్ రెడ్డి ఇంట్లో ఆడాళ్ళని సైతం వదలకుండా ట్రోల్ చేశారు. ఇప్పుడు పిల్లల మీద పడ్డారు. వీడు ఇంకా ఏం చెప్తా అంటే సైన్స్, సాహిత్యం, చరిత్రను అర్థం చేసుకోవడానికి కావాల్సిన మనుషుల గురించి, ప్రకృతి గురించిన వాస్తవానుభవం అని వాకృచ్చాడు. వీళ్ళ సిలబస్లో సైన్స్ అంటే బాబాయిని ముక్కలుగా డిసెక్షన్ చేయటం, సాహిత్యం అంటే మహిళలు, పిల్లలని కూడా చూడకుండా భూతి పంచాంగాలు రాయటం, మాట్లాడటం, సొంత ఇంట్లో మహిళల శీలహననం చేయటం, చరిత్ర అంటే గనుల యజమానులను చంపి గనులను హస్తగతం చేసుకోవటం, అడ్డొచ్చిన వాళ్ళని లేపేసి ఎదురులేని రాజ్యాలను నిర్మించుకోవటం. ఏపీ కర్మ కొద్దీ ఒక సెక్షన్ ప్రజల్లో ఉన్న కులపిచ్చ, మతపిచ్చ కారణంగా వీళ్ళు ఏపీలో ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఎదిగారు. పిల్లల మనసులు సున్నితంగా, నిర్మలంగా ఉంటాయి. వాళ్ళకి రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాల గురించి తెలియదు. ఆ పిల్లాడు ఏదో సరదా పడి తన ఆసక్తి కొద్దీ ఏదో చేసుకుంటున్నాడు. ఇవాళ రేపు చాలామంది పిల్లలు యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. చిన్న వయసులోనే తమకు ఆసక్తి ఉన్న రంగాల వైపు వెళ్తున్నారు, నేర్చుకుంటున్నారు, రాణిస్తున్నారు కూడా. తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దాన్ని తప్పు పట్టడం, వ్యాధులు ఉన్నాయని సునకానందం పొందటం వీళ్ళ శాడిజానికి నిదర్శనం. రాజకీయంగా ఎదుర్కోలేని సన్నాసులు పిల్లల మీద పడతారు. ఇలాంటి కల్చర్లెస్ వల్చర్స్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ ధోరణి ఇంకా ప్రబలిపోతుంది.
Like, share and subscribe to Rajaniti channel.